తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రోజున మున్సిపల్ కార్యాలయం నుండి అంబేద్కర్ స్టేడియం, మదీనా చౌరస్తా, సినిమా రోడ్డు, శివాజీనగర్ నుండి ఓల్డ్ బస్టాండ్ వరకు మరియు ఓల్డ్ బస్టాండ్ అంబేద్కర్ స్టాట్యూ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు స్వచ్ఛతా ర్యాలీ తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మన మున్సిపల్ చైర్పర్సన్ కూనా వనిత సంతోష్ కుమార్, పట్టణ సిఐ, 38 వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ డిఈఈ, శానిటరీ ఇన్స్పెక్టర్, ఆర్ఐ మరియు మున్సిపల్ సిబ్బంది కలిసి పాల్గొని విజయవంతం చేశారు. ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ మొలమాంబ జయంతి ఉత్సవాలని గవర్నమెంట్ గుర్తించి ఘనంగా గవర్నమెంట్ లాంఛనాలతో చేయాలని గతంలో అనుకున్నాం. కానీ దానికి మనము కలిసికట్టుగా పోరాడటం లేదు. మనం ఇంకా ఇప్పటికైనా 10 మందిని ముందుకు తీసుకొచ్చి ఐకమత్యంగా వాళ్ళని ఐకమత్యం చేసి ముందుకు తీసుకెళ్దాం. సుమారు మనకు ఒక 50 సంవత్సరాల క్రితమే ఒక ఆడస్త్రీ చదువుకోవాలంటేనే తల్లిదండ్రులు కానీ ఎవరు కానీ చదివించే వాళ్ళు కాదు. కానీ మనకి 586 సంవత్సరాల క్రితమే ఆమె చదువుకుంది అంటే ఎంత పోరాడింది, తల్లిదండ్రుల దగ్గర కానీ సమాజంలో కానీ ఎంత పోరాడి ఆమె చదువుకొని ఒక కవయిత్రిగా అయింది. కాబట్టి ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ముందుకెళ్ళాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఉమ్మడి కుల బాంధవులందరికీ నమస్కారం. మన కవిత్రి మొల్లమామ 586వ జయంతి జరుపుకోవడం ఎంతో మన కులంలో పుట్టిన ఆడబిడ్డగా ఎంతో గౌరవిస్తున్నాం. 586 సంవత్సరాల నాడు పుట్టి ఆ రోజు సమాజంలో అవగాహన లేని టైంలో కూడా ఆమె చదువుకొని మనకెంతో ఆదర్శంగా ఉన్నది. ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ గుర్తించి ఇది గవర్నమెంట్ అధికారికంగా నిర్వహించాలని మా సంఘం తరఫున, సంగారెడ్డి జిల్లా సంఘం తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గౌరవనీయ పెద్దలందరికీ, కుల బాంధవులకి ఆమె ఒక జ్ఞాన సంపన్నురాలు. సంస్కృతి గత శతాబ్దాల చరిత్ర మౌలికంగా విద్య అనేది అవిద్య పోగొడలో ఆ రోజుల్లో ఎక్కువ ఉండేది. సనాతన మీద ధర్మంలో బలైన రోజుల్లో ఆమె అక్షరాస్యత చెంది ఆమె ఆ రోజుల్లో చాలా కష్టం. వందల ఊర్లకు ఒక జ్ఞానవంతులు ఉండేవారు అందరూ. అట్లాంటి సమయంలో ఆమె ఒక గొప్ప కవిగా వల్ల రామాయణాన్ని విరచించింది. ఆ రామాయణ సారాన్ని ప్రజలకు అందించిందంటే గొప్ప సంస్కృతి నెలకొల్పిన వ్యక్తి, ఒక దేవత అమ్మ కవి. అంటే మొల్ల అంటే రచయిత్రి మొల్ల అంటే పారభాషికంగా అందరూ కూడా గ్రహించాలి. ఏంటంటే సంస్కృతి భాషకు తార్కాణం. సంస్కృతి భాష ఎప్పుడైతే ఉంటుందో దేశం ఉన్నతి పదంలోకి వెళ్తుంది. దాన్ని కాపాడుకునే ప్రభుత్వ చట్టాలు కూడా అనుకూలం చేసి ఆమె కుమ్మరి గురుజులను చూడకుండా అందరి బాంధవ్యాలుగా ఒక మంచి కవియత్రిగా ఉన్నటువంటిది. కాబట్టి సమాజం తోడ్పడాలి, ప్రభుత్వం కూడా చట్టాలు అనుకూలం చేయాలి. ఎందుకంటే ఆమె విరచించింది అందరికీ కూడా భగవంతుడు ఉన్నాడు. రామాయణం అందరికీ దేవుడే. అందరూ గుర్తిన వాళ్ళే భక్తులు. అందరూ ఎవరైతే గొప్పదనం కొట్లాడతారో ఆమె ఆ రోజుల్లో ఉన్న మూఢనమ్మక అంధవిశ్వాసాలను తరపడానికి రచయితగా ఉన్నది. ఆ రోజు జ్ఞాన పరంపరగా ఆమె దేవుడు సంకల్పము, రాముడు అనేటువంటి వాల్మీకి తర్వాత ఋషివర్యుల చెందినటువంటి కవయిత్రి, జ్ఞాన సంపద కలిగినటువంటి ఆమె. దాన్ని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మనం ప్రభుత్వానికి విన్నవించేది ఈ కుమ్మరి గురుజులందరూ కూడా ఒక ఐక్యతగా ఉండి ఏదైనా ప్రత్యేక ప్రోగ్రాం, ఒక స్కీమ్గా ఈ ఆర్థిక తోడ్పాటు ప్రభుత్వం చట్టం తేవాలని అందరికీ కూడా ఇస్తున్నాను, జరగాల్సిందిగా భావిస్తూ వల్ల జయంతి శుభాకాంక్షలు అందరికీ చెప్పుకుంటూ అందరికీ నమస్కారాలు ఇచ్చినందుకు. ఉత్సవాలను ప్రభుత్వం అన్ని కుల సంఘాలకు అందరి వారికి నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా మా కుమ్మరశాలి వారి సోదరులైన మా మల్లమాంబ గారి యొక్క జయంతి ఉత్సవాలను కూడా ప్రభుత్వ లాంఛనాలతో ఆమె జయంతి ఉత్సవాలను ప్రతి జిల్లాలో జరిగే విధంగా చేయాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపు ఈ రాష్ట్రంలో 15 లక్షల మంది కుమ్మరుల యొక్క ఆత్మగౌరవం యొక్క ప్రతీక ఈమె. కాబట్టి ఈమె పండుగను ప్రభుత్వము లాంఛనంగా
మరియు ఘనంగా జరపాలని మేము కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.